హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్ ఫ్రమ్ ఇండో ఖతార్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్. ఫ్రెండ్స్, ఈ రోజున మనం మగధ సైట్లో రోడ్స్ వర్క్ గురించి మాట్లాడుకుందాం. ఈ మన మగధ సైట్లో ఏదైతే ఉందో 40 ఫీట్ రోడ్డు, 33 ఫీట్ రోడ్లు ఉన్నాయి. 40 ఫీట్ రోడ్డు మెయిన్ రోడ్స్ అన్నీ కూడా 40 ఫీట్ రోడ్డు, ఇంటర్నల్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 33 ఫీట్ రోడ్డు. ఇప్పుడు మనం శివలింగం స్టాచ్యూ ఏదైతే ఉందో ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి రోడ్ల గురించి నేను ఇప్పుడు మీకు చెప్పాను. అదేవిధంగా ఎంటైర్ ప్రాజెక్ట్లో కూడా 33 ఫీట్ రోడ్డు, 40 ఫీట్ రోడ్డే ఉంది. మోరోవర్ ఈ రోడ్ల వర్క్ అనేది చాలా స్పీడ్గా నడుస్తుంది. గత 2-3 రోజులుగా విపరీతంగా వానలు కురవడంతో ప్రజెంట్ స్లోగా వర్క్ నడుస్తుంది. ఎందుకంటే ఈ వానలు పట్టుకున్నప్పుడు వర్క్ స్పీడ్గా చేయడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. సో ఫ్రెండ్స్, మనం ఎంట్రన్స్ ఆర్చ్ నుంచి ఇలా లోపలికి వచ్చాము. ఇక్కడ ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్ కి సంబంధించినటువంటి ప్లాట్లు అవైలబుల్ ఉన్నాయి. అదే విధంగా మన పార్క్ ఏరియాలోకి ఇప్పుడు మనం వెళ్తూ ఉన్నాము. పార్క్ ఏరియా గురించి కూడా కొద్దిసేపట్లో నేను మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మగధ ప్రాజెక్ట్లో ప్లాటింగ్ స్టోన్ కి సంబంధించినటువంటి పూర్తి వర్క్ కంప్లీట్ షేప్ లో కంప్లీట్ అయిపోయింది. అదేవిధంగా రోడ్ మార్కింగ్ జరిగి రోడ్స్ వరకు కూడా నేను స్టార్ట్ అయినాయి అని చెప్తున్నాను. అట్ ది సేమ్ టైం మనం ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ గురించి కూడా ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత ఒక్కసారి మాట్లాడుకుందాం. మన మగధ ప్రాజెక్ట్లో ఇంటర్నల్ రోడ్స్కి సంబంధించినటువంటి వర్క్స్ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. దానికి ఎగ్జాంపులే ఇది, ఒక్కసారి ఇది చూడండి. అదేవిధంగా మనం ప్లాట్కి రోడ్డుకి మధ్యలో ఒక ఫుట్పాత్ను కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ ఫుట్పాత్కి సంబంధించినటువంటి వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ప్రతి ప్లాట్ ఓనర్కి, ప్రతి ప్లాట్ హోల్డర్కి అతను ల్యాండ్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఫుట్పాత్ ఉంటుంది. సో ఈ ఫెసిలిటీ అనేది డిటిసిపి ఎమ్యూనిటీస్లో మనం ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ మనం డిటిసిపి ఎమ్యూనిటీస్తో పాటు కూడా చాలా ఎడిషనల్ ఫెసిలిటీస్ని మన మగధ ప్రాజెక్ట్లో ప్రొవైడ్ చేస్తున్నాము. వాటన్నిటికీ మనం చెప్పుకోవాలంటే ఇలాంటి వర్క్సే నిదర్శనం. ఎంటైర్ ప్రాజెక్ట్లో ఉన్నటువంటి 370 యూనిట్స్ అంటే 370 ప్లాట్స్కి కూడా మనం ఫుట్పాత్ ని ప్రొవైడ్ చేస్తున్నాము. అదే విధంగా చాలా అందంగా ఉండడం కోసం, ప్రతి ప్లాట్ చాలా అందంగా కనిపించడం కోసం మనం చిన్న చిన్న మొక్కల్ని కూడా నాటడం జరిగింది. అంటే పార్కులో ఏ విధంగా అయితే డెవలప్మెంట్స్ చేస్తున్నామో అదే విధంగా ప్రతి ప్లాట్ కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ని కూడా మనం కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తున్నాం, కేర్ఫుల్ గా వర్క్ చేస్తున్నాం అనమాట. అదేవిధంగా ప్రతి ప్లాట్ కి వాటర్ పైప్ లైన్ కనెక్షన్ అనేది గతంలో కూడా చెప్పాను, మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. మీకు అక్కడ బ్లూ కలర్ లో కనిపిస్తున్నటువంటి పైప్ ఏదైతే ఉందో అవన్నీ కూడా వాటర్ లైన్ కి సంబంధించినవి. మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మన ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ గురించి కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ 100% వర్క్ కంప్లీట్ అయిపోయింది. పెయింటింగ్ వర్క్ కూడా 90% కంప్లీట్ అయిపోయింది. దగ్గరగా 2.5 lakhs కెపాసిటీ ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ ని మనం ఇన్స్టలేషన్ చేయడం జరిగింది. అంటే మనం కట్టడం జరిగింది. వాటర్ ట్యాంకు దాని కింద సంప్ కూడా ఉంది. అంటే 370 ప్లాట్లకి సరిపడా వాటర్ ని ప్రొవైడ్ చేయడం కోసం మనం అతిపెద్ద వాటర్ ట్యాంక్, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ని నిర్మించడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ విధంగా డిటిసిపి ఎమ్యూనిటీస్ ప్రాజెక్ట్ లో పర్ఫెక్ట్ గా ప్రొవైడ్ చేయడం అనేది చాలా లిమిటెడ్ కంపెనీస్ చేస్తాయి. అలా పర్ఫెక్ట్ గా చేస్తున్నటువంటి బ్రాండెడ్ కంపెనీ అయినటువంటి మన ఇండో ఖతార్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు హైదరాబాద్ లో మొట్టమొదటగా స్టార్ట్ చేసినటువంటి ప్రాజెక్ట్ మగధ ప్రాజెక్టు. ఈ మగధ ప్రాజెక్ట్ లో ఎమ్యూనిటీస్ అన్ని కూడా పర్ఫెక్ట్ గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ మగధ ప్రాజెక్టు డిటిసిపితో పాటుగా రెరా అప్రూవ్డ్ కూడా ఉన్నటువంటి ప్రాజెక్టు. మోరోవర్ లీగల్ పాయింట్ కి వచ్చేసరికి లీగల్ కి సంబంధించిన ఒక విషయాన్ని నేను మీకు చాలా క్లియర్ గా, ప్రతి ఒక్కళ్ళు లీగల్లో కరెక్ట్ గా ఉందా లేదా ల్యాండ్ అనేటటువంటి ఒక భావన అనేది ఉంటుంది. దానికి నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ 31 acres కు సంబంధించినటువంటి ఈ ప్రాజెక్ట్ లో లీగల్ అనేది చాలా పర్ఫెక్ట్ గా ఉంది. ప్రతి డాక్యుమెంట్ కి లింక్ డాక్యుమెంట్లు ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ప్రతి ప్లాట్ హోల్డర్ కూడా దీనిలో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు సెక్యూర్డ్ ఇన్వెస్ట్మెంట్ గా భావించవచ్చు. సో ఫ్రెండ్స్, మన సైట్ కి సంబంధించి టైం టు టైం నేను సైట్ విజిట్ చేస్తూ ఉంటాను. ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ని అందిస్తానని చెప్పి నేను మీకు మాటిస్తున్నాను. మరో వీడియోలో మరో సబ్జెక్ట్ తో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఇప్పటి వరకు మీరు మగధ ప్రాజెక్ట్ కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ని మీకు చెప్పడం జరిగింది. నెక్స్ట్ అదే విధంగా మన మగధ సైట్ లోకి ఓఆర్ఆర్ మీద నుంచి ఎలా వెళ్ళాలో కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు ప్రస్తుతం మనం ఓఆర్ఆర్ మీద ఉన్నాము. ఓఆర్ఆర్ మీద నుంచి మన జర్నీ ఎగ్జిట్ నెంబర్ 14 దగ్గర మనము తుక్కుగూడ నుంచి దాటి అలా మనం ముందుకు వెళ్తే కందుకూరు, కడతాల్ దగ్గరికి వచ్చేసాము.
కడతాల దగ్గర నుంచి మనం హైవే మీద నుంచి అంటే శ్రీశైలం హైవే మీద నుంచి ఇప్పుడు మైసగండి అమ్మవారి టెంపుల్కి పక్కన ఆనుకొని ఉన్న రోడ్డులో నుంచి మన ప్రాజెక్ట్లోకి వెళ్ళడానికి మనం రెడీ అవుతున్నాము ఫ్రెండ్స్. ఇప్పుడు మనం శ్రీశైలం హైవేలోని మైసగండి అమ్మవారి టెంపుల్కి రైట్ సైడ్న మనం వెళ్ళబోతూ ఉన్నాము. సో ఫ్రెండ్స్ చూడండి, ఈ మైసగండి అమ్మవారి టెంపుల్ ఎంత పెద్దగా ఉందో, ఎంతో మహాన్వితమైనటువంటి ఈ టెంపుల్ చుట్టుపక్కల షాపులు కానీ, ఇళ్ళు కానీ, లేదంటే మన గెస్ట్ హౌస్లు కానీ, ఇలా ఎన్నో ఎన్నో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి ఫ్రెండ్స్. ఒక్కసారి మనం ఆ అమ్మవారి టెంపుల్ పక్క నుంచి అలా మన సైట్లోకి వెళ్తూ ఉన్నప్పుడు కూడా మీరు చూడొచ్చు, అక్కడ క్లియర్గా మీకు రైట్ సైడు లెఫ్ట్ సైడు కంప్లీట్ షేప్లో ఎక్కడ గ్యాప్ లేకుండా మనకి ఇళ్ళు అనేది ఉన్నవి. ఈ ఇళ్ళు కంప్లీట్ గా ఉన్న తర్వాత కొద్దిగా ముందుకెళ్తే జస్ట్ ఒక 100 మీటర్స్ దాటితే కనుక మన మగధ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఎంట్రన్స్ లోకి వచ్చాము. ఎంట్రన్స్ దగ్గర సెక్యూరిటీ గార్డ్ కూడా ఏ వెహికల్ లోపలికి వెళ్తుంది అనే విషయాన్ని అక్కడ ఆపి ప్రశ్నించి మాత్రమే లోపలికి పంపిస్తున్నాడు. 24/7 సెక్యూరిటీ. ఇప్పుడు మన మగధ ప్రాజెక్ట్ లోకి వెళ్తున్నాము. మన మగధ ప్రాజెక్ట్ లోకి వెళ్ళినప్పుడు మీకు ఇక్కడ ఎంట్రన్స్ లో బీటీ రోడ్స్ వర్క్ స్టార్ట్ అయిన విషయాన్ని కూడా నేను మీకు ఆల్రెడీ విజువల్స్ లో చెప్పాను. అగైన్ మళ్ళీ ఈ విజువల్ లో మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మన మగధ ప్రాజెక్ట్ లోకి మనం ఎంట్రీ అయ్యాము. ఎంట్రీ అయిన తర్వాత అలా లోపలికి వెళ్తున్నాము. ఇది 40 ఫీట్ రోడ్డు. లెఫ్ట్ సైడ్ వెస్ట్ ఫేసింగ్ లో ఉన్నవి ఫస్ట్ లోవి కమర్షియల్ ప్లాట్స్. అదే విధంగా ముందుకు వెళ్తూ ఉంటే లెఫ్ట్ రైట్ ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ ఉన్నాయి. సో మనం అలా ముందుకు వెళ్ళిన తర్వాత పార్క్ ఏరియాని చాలా స్పష్టంగా చూడొచ్చు. మీకు ఇప్పుడు విజువల్స్ లో క్లియర్ గా కనబడుతుంది పార్క్ ఏరియా. పార్క్ ఏరియా చుట్టుపక్కల ప్రాంతం నుంచే నేను విజువల్స్ చూపిస్తూ ముందుకు వెళ్తున్నాను ఫ్రెండ్స్. మన మగధ సైట్ లో వర్క్స్ అన్ని కూడా చాలా స్పీడ్ గా జరుగుతున్న విషయాన్ని నేను మీకు క్లియర్ గా చెప్పడం జరిగింది. సో రోడ్స్ వర్క్ కానీ, డ్రైనేజీ కానీ, ఎలక్ట్రిసిటీకి సంబంధించిన వర్క్స్ ఇంకా స్టార్ట్ కాలేదు. మనం ఇప్పుడు సైట్ లో తిరుగుతున్నప్పుడు మనం అబ్జర్వ్ చేయొచ్చు, లెఫ్ట్ రైట్ కొన్ని వర్క్స్ జరుగుతూ పని వాళ్ళు పని చేసుకుంటూ ఉన్నారు. సో ఫ్రెండ్స్, మన ఈ 40 ఫీట్ శివ స్టాచ్యూను కూడా మనం ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు. లెఫ్ట్ సైడ్ మీకు క్లియర్ గా కనబడుతూ ఉంది. ఈ స్టాచ్యూ ఏదైతే ఉందో అది మన పార్క్ లో ఏర్పాటు చేయబడినటువంటి శివోహన్ టెంపుల్ మీద వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి విజువల్ మన రిసార్ట్ కి సంబంధించినటువంటి విజువల్స్. దీనిలో స్విమ్మింగ్ పూల్ ఉంది, ప్లస్ అదే విధంగా టేబుల్ టెన్నిస్ ఉంది, బిలియర్డ్స్ ఉంది, ప్లస్ క్రికెట్ నెట్ ఉంది. ఇలాంటివి ఎన్నో ఫెసిలిటీస్ మన ఈ రిసార్ట్ లో ఉన్నాయి. సో అదే విధంగా ఈ రిసార్ట్ లో 4 బెడ్రూమ్స్ కూడా ఉన్నాయి. అట్ ది సేమ్ టైం మళ్ళీ అగైన్ మనం మళ్ళీ ఈ రోడ్స్ వర్క్ ఏ విధంగా జరుగుతుందో చూడటానికి ఒకసారి మళ్ళీ అన్ని విజువల్స్ ని మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా మనం ఒక కస్టమర్ ని కూడా తీసుకురావడం జరిగింది. ఆ కస్టమర్ కూడా ఈ సైట్ ని పరిశీలిస్తున్నారు. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదా అనే విషయాన్ని అతను క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయడం జరుగుతోంది. కస్టమర్, నేను ఆ రోజున సైట్ విజిట్ కి తీసుకెళ్ళినటువంటి కస్టమర్ ఎవరైతే ఉన్నారో ఈ రోజున అతను చాలా సాటిస్ఫై అయ్యారు. అతను ఆఫీస్కి వచ్చి ప్లాట్ను కూడా చూజ్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. అతను ఎక్కడైతే ప్లాట్ తీసుకోదలుచుకున్నాడో ఆ ప్లాట్ పరిసర ప్రాంతాల్లో నిలబడి అతను తీసుకోదలుచుకున్నటువంటి ప్లాట్ గురించి, మెజర్మెంట్స్ గురించి తెలుసుకున్న తర్వాత మన ఆఫీస్కి రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ రోజున మనం మగధ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని, రిసార్ట్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని కూడా ఇందులో మీకు విజువల్స్ రూపంలో చూపించడం జరిగింది ఫ్రెండ్స్. ఇంకొకసారి చూడండి, మన డ్రోన్ షూట్లో మన మగధ ప్రాజెక్టుకి సంబంధించిన రిసార్ట్ ఎంత సుందరంగా, ఎంత అందంగా ఉందో మీ అందరికీ కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈ డ్రోన్ షూట్లో మన ఈ శివోహన్ థీమ్ పార్క్ కూడా చాలా అందంగా కనిపిస్తోంది. సో ఇది కంప్లీట్ షేప్లో, అంటే 20%, 30% వర్క్స్ ఏవైతే పెండింగ్ ఉన్నాయో ఇవన్నీ కూడా కంప్లీట్ షేప్లో కనుక ఫినిష్ అయినట్లయితే మనం ఇక్కడ గ్రీనరీ కూడా ఇంప్రూవ్ అవుతుంది కనుక చాలా చక్కగా ఉంటుంది. ఇలాంటి ప్రాజెక్ట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే భవిష్యత్తులో మంచి రిటర్న్స్ని గెయిన్ చేయవచ్చు. మంచి హై ఎండ్ లొకాలిటీలో, హై ఎండ్ గేటెడ్ కమ్యూనిటీలో మనం నివసిస్తున్నట్లుగా మనం భావించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.